అజ్ఞాతవాసంలో పాండవులు తమ తమ వేషాలు మార్చుకుంటారు కదా. భీమునికి అర్జునుడికి తప్ప మిగతా వారికి ఏమీ ప్రాబ్లం రాదు, వాళ్ళని ఎవరు గుర్తుపట్టలేరు. కానీ భీముడు అర్జునుడు ఆజానుబాహులు, వాళ్ళని ఈజీగా కనిపెట్టేయగలరు. దాంట్లో భీముడికి కొంత అడ్వాంటేజ్ ఏంటంటే భీముడు మల్లయుద్ధ వీరుడిలా ఉంటాడు, వంటల వాళ్ళలా ఉంటాడు కాబట్టి సరిపోయింది. కానీ ప్రాబ్లం అంతా అర్జునుడికే. అర్జునుడి చేతులు చాలా పొడుగ్గా ఉంటాయి, అంటే నుంచున్నాడంటే మోకాళ్ళకి కింద వరకు వస్తాయి చేతులు. పాదాలు పెద్ద పెద్ద పాదాలు, అలాగే భుజాల మీద ఇన్ని కాయలు కాసి ఉంటాయి. అర్జునుడికి ఈ కాయలు ఎలా కాసినాయి? అర్జునుడు సవ్యసాచి కదా, అంటే రెండు చేతులతో బాణాలు వేస్తాడు. ఆ బాణాలను భుజాల మీద పెట్టుకుని ఎక్కువ పెడతాడు కదా, అందువల్ల అతనికి కాయలు కాచాయి. ఇవి కాక అర్జునుడికి విపరీతమైన తేజస్సు, శరీరం నుంచి ప్రతి అణువు నుంచి తేజస్సు వస్తుంది. అర్జునుడు ఇవన్నీ ఎలా కవర్ చేసుకుంటాడో నేను విశదంగా విరాట పర్వం 119వ ఎపిసోడ్లో చెప్పాను. తప్పక చూడండి, ఆ లింక్ ఇక్కడ ఇస్తున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.